హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. ఇంకా మేము ముందు రోజు కూర్గ్లో లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూసేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి మ్యాంగ్లూర్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే సన్ రైజ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా రెస్టారెంట్ ప్లేస్లో అయితే వ్యూ చూస్తే మొత్తం ఫాగీగా నాకైతే చాలా నచ్చింది. ఈ ప్లేస్ వదిలి వెళ్ళాలంటేనే అస్సలు వెళ్ళాలనిపించలేదు. కొంచెం సేపు అలానే చూస్తూ ఉండిపోయాము. మంచిగా అనిపించింది ఈ రిసార్ట్ అయితే. ఎవరైనా కూర్గ్కి వెళ్తే మాత్రం హెరిటేజ్ రిసార్ట్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంది, కాస్ట్ కూడా అఫోర్డబుల్, మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే నేను చాకోస్తో పాటు పరాటా, ఇంకా బనానా బ్రెడ్తో పాటు కొన్ని స్ప్రౌట్స్, ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉండే, బట్ మళ్ళీ హెవీగా తింటే ఘాట్ రోడ్ కదా, వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది. ఆల్రెడీ మేము వెళ్ళేటప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాము. అందుకోసమే ఇంకా లైట్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మ్యాంగ్లూర్కి జర్నీ వచ్చేసరికి 4 hours, చాలా టైం పట్టింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే తొందరగా అనిపిస్తుంది, కానీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంకా చాలా ఎక్కువసేపు అనిపించింది. మళ్ళీ అబికొల్లి ఫాల్స్ దగ్గర యాక్చువల్లీ మేము టచ్ అవ్వాలనుకున్నాము, బట్ టచ్ అయ్యేసరికి అదే రూట్ కాబట్టి ఇంకా కొద్దిసేపు అలా ఉండేసి ఆ పికిల్డ్ మ్యాంగోస్తో పాటు ఆమ్లా అవన్నీ కూడా తీసుకున్నాము. నాకు అవైతే చాలా నచ్చాయి. సో కొంచెం సేపు అలా మ్యాంగోస్ అవన్నీ తినేసి మళ్ళీ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. ట్రిప్కి వెళ్ళేంత వరకు ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్తాము, బట్ ఒక్కసారి ట్రిప్ లాస్ట్కి అయిపోయాక ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతామా అనిపించింది. దీంతో ఎంతమంది రిలేట్ అవుతారో నాకు కింద కామెంట్స్లో చెప్పేసేయండి. కోకోనట్ వాటర్ కనిపిస్తే తాగాము. మ్యాంగ్లూర్లో కోకోనట్ వాటర్ చాలా బాగున్నాయని చెప్పాను కదా. ఈ మెషిన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేసింది. ఇంకా చూస్తుండేసరికి మ్యాంగ్లూర్ అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మేము వచ్చేసరికి కద్రి మంజునాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. టెంపుల్ లోపల మనకి అలా ఉండదు కదా కెమెరా. టెంపుల్ లోపల మంజునాథ స్వామి అయితే ఇలా ఉంటారు, చూసి దండం పెట్టేసుకోండి. ఆ మంజునాథ స్వామి యొక్క బ్లెస్సింగ్స్ మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టెంపుల్లో సైడ్కి ఇలా స్టెప్స్ ఎక్కితే కోనేరు ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఈ టెంపుల్ అయితే నాకు కొంచెం కేరళ స్టైల్ లాగా అనిపించింది. పైన ఇలా మొత్తం వ్యూ చూస్తుంటే టెంపుల్ లోపలనే మాకు లంచ్ కూడా పెట్టారు, చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎంతమంది వచ్చినా పెడుతూనే ఉన్నారు. ఇంకా భాగీరథ తీర్థ అంటే కంటిన్యూస్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఆ వాటర్ కనిపించట్లేదు. ఆ వాటర్ తాగగానే చాలా టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి గోకర్ణనాథేశ్వర క్షేత్రకి అయితే వెళ్ళాము. టెంపుల్ లోపల ఇలా సాయిబాబాతో పాటు నారాయణ గురు అనే సోషల్ రిఫార్మర్ కట్టారు, అందుకోసమే స్టాచ్యూ కూడా ఉంటుంది. అతని స్టాచ్యూ దగ్గర 1 caste 1 religion 1 God అని కూడా ఉంటుంది. మ్యాంగ్లూర్లో దసరా అప్పుడు అమ్మవారిని అలా ఉంటాయంట, మేమైతే అది మిస్ అయిపోయాము. లాస్ట్కి అయితే నేను కూర్గ్లో ఇలా కొన్ని పిక్చర్స్ అయితే దిగాను. ఈ ట్రిప్ వీడియోస్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయాయి గైస్. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్స్ చెప్పేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.